చూసేది అన్న జరా కొబ్బరికాయ బసవాపురం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు సాగునీరు కింది ప్రాంతానికి ఇది భువనగిరి మండల్ ఒలిగొండ మండల్ అటు రామన్నపేట చిట్యాల వరకు నీళ్లు వెళ్లే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మరి బసవాపురం గేట్లు తీసి నీళ్లు వదిలిపెట్టే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. పోయినసారి ఏదో చిన్న చిన్న పైప్ లైన్ వేసుకొని తీసుకెళ్ళాం, కానీ ఈసారి పూర్తిగా ఇక్కడ రాగిరి దగ్గర రోడ్ కటింగ్ ఉండే రోడ్ కటింగ్ అంతా కూడా NH ద్వారా చేపించిండ్రు పని. ఇరిగేషన్ నుంచి వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి దాదాపు 7 కోట్లు ఇచ్చి ఆ వర్క్ అంతా కూడా మొన్న 7 నెలలకెళ్ళి అయిపోయింది. ఈరోజు నీళ్లు నేరుగా బసవాపురం నుంచి ఈ నేషనల్ హైవే ఏదైతుందో వరంగల్ హైవే కిందికెళ్ళి రాగిరి బైపాస్ కాల కటింగ్ తోటి కన్వర్ట్ చేసి నీళ్లు కిందికెళ్లే మార్గం సుగమమైంది. నీళ్లకు వెళ్ళడానికి ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ SC అందరూ అధికారులు ఉన్నారు, మా మున్సిపల్ చైర్మన్, మా మార్కెట్ చైర్మన్, మరి అందరూ కూడా రైతులు సంతోషం వెలిపిస్తున్నారు. బసవాపురం ప్రాజెక్ట్ తిమ్మాపురం ఊరు మునిగిపోయింది. ఆ ఊరికి మరి వాళ్ళకి నిధులు రాలే. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 6 నెలల కింద 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎందుకంటే ఆ రైతులకు ఏదైతే త్యాగం చేసి భూమి ఇచ్చి ఈ ప్రాజెక్ట్ కోసం ఊరి మునిగింది, వాళ్ళ ఉనికి పోయింది, వాళ్ళకు పైసలు ఇంతవరకు ఇవ్వలే, ఇంకా ఉడిచ్చేది ఉంది. గత ప్రభుత్వం ఇవ్వలే. మనం వచ్చినాక 30 కోట్ల నిధులు ఆ పాత ఓల్డ్ స్ట్రక్చర్స్ కు ఇవ్వడం జరిగింది. మిగతా నిధులు మరి ఈ వారం 10 రోజులలోనే వస్తాయి. ఇంకా 50 కోట్ల వరకు వస్తే ఆ ఊర్లో ఉన్న పాత స్ట్రక్చర్లన్నీ కూడా ఖాళీ అయితే బసవాపురం ప్రాజెక్ట్ ఏదైతే 11 TMC ఉన్నదో ఆ 11 TMC నింపడానికి సాధ్యం అవుతుంది. ఈ రోజు 0.75 TMC కూడా నింపడానికి సాధ్యం కాదు. కానీ ఉన్నంతలా ఉన్న నీళ్లు ఈరోజు పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి ఒక ఎమర్జెన్సీ ప్రాతిపదికన అంటే ఈరోజు పూర్తి స్థాయి కాలువ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలే, కాలువలు కూడా ఇంకా అక్కడక్కడ ఓటీలు కావాలి, ఓటీస్ అన్ని కంప్లీట్ కావాలి. అవన్నీ కావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. బట్ రైతులు ఇబ్బంది పడుతున్నారు గత వారం నుంచి. కాబట్టి మరి అధికారులను కోరినాం, చీఫ్ ఇంజనీర్ ధర్మ గారిని కోరినాం, మా SC గారు రవీందర్ గారు కానీ, ఖుర్షిద్ గారు కానీ, DE గారు అందరూ కూడా గత వారం నుంచి కష్టపడి దీనికి అలాట్మెంట్ కూడా వాటర్ అలాట్మెంట్ తీసుకొచ్చి టెంపరీ పర్మిషన్ తోటి నీళ్లు వదిలే కార్యక్రమం చేసినాము. కొంతలో కొంత మరి ఆ పొలాలు ఎండిపోయే పొలాలు ఈ ప్రాంతంలో ఎర్రంబెల్లి కానీ, తుకాపురం కానీ, అటు ఒలిగొండ దిక్కు కానీ ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసే కార్యక్రమం ఇక్కడ పెంచికలపాడు కావచ్చు, కేసారం కావచ్చు, గౌస్ నగర్, బాలంపల్లి ఈ గ్రామాల రైతులు మరి అంతా కూడా మరి గత వారం నుంచి ప్రయత్నం చేసి ఈరోజు సఫలీకృతం అయినాం. కానీ ఇక్కడ ముత్తిరెడ్డిగూడెం దగ్గర కూడా పైపులు 2 పైపులు వేసి టెంపరీ సెటప్లో నీళ్లు కిందికి పోతున్నాయి. ఇంత పెద్ద కాలువ మరి ఈరోజు ఇదో 300 క్యూసెక్స్ ఎంత ఉంటుందండి? 500 క్యూసెక్స్ కెపాసిటీ మస్ట్ బి 500 క్యూసెక్స్ ఆర్ సంథింగ్. ఈరోజు 2 పైపులు వేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళకి బాట లేదని చెప్పి పైపులు వేసుకుర్రు, పైకి వెళ్ళి నడుస్తారు, కిందికి వెళ్ళి 2 పైపులలో నీళ్ళు పోతే సరిపోవు. ఆ 2 పైపులకు కూడా తీసేసి పక్క పంటి ఆ రైతాంగానికి, ముత్తిరెడ్డిగూడెం రైతాంగానికి అటు పక్క 40-50 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకి బాట ఉంది, ఆ ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్ రోడ్ కూడా చదన్ చేసి బాట చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది కాదు. ఎందుకంటే కొన్ని 2-3 మండలాలకు వెళ్ళే నీళ్లు మరి ఆ రైతులకు ఇబ్బంది కలగకుండా పైప్ లైన్ కూడా తీసి పక్కపంటి రోడ్ చేసినాకనే ఆ కెనాల్ చేయాలి. అది కూడా తొందరగా 2-3 రోజులలో చేస్తే, మరి 2-3 రోజులు 3-4 రోజులు చేస్తే నీళ్లు పోవడానికి సుగమం అవుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషం. ఈరోజు మొదటిసారి బసవాపురం నీళ్లు భువనగిరి హైవే దాటుతున్నాయి. ఒలిగొండ, భువనగిరి, అటు చిట్యాల మండలాలకు, రామన్నపేట మండలాలకు
మరి నీళ్లు పోయే కార్యక్రమం అంటే ఇది చిన్న కార్యక్రమం కాదు, దాదాపు 70,000 ఎకరాలకు నీళ్లు పోయే కార్యక్రమం. మరి ఇది ఎందుకు సులభమైందంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు R&Rకి ఇచ్చే ప్యాకేజ్ కానీ R&R డబ్బులు రిలీజ్ చేసారు ఒక దఫా, ఇంకోసారి కూడా చేస్తారు. ఇవి చేస్తున్నాం కాబట్టినే ఈ కాలువ ఇప్పగలిగినాం. సో కాబట్టి మనం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఇక్కడికే బోనీరే వచ్చి రివ్యూ పెట్టిండు, పదే అడుగుతూ ఉంటాడు, నీ బునియాది గాని కాలువ ఏమైంది, దాని ల్యాండ్ ఎక్వేషన్ ఏమైంది అని అడుగుతాడు. బునియాది గాని కాలువ కూడా రంగారెడ్డి జిల్లాలో 6 కిలోమీటర్లు ఉంటుంది. ఏది మన మేడ్చల్ మల్కాజ్గిరిలో 6 ఎకరాలు ఇంకా అక్విజిషన్ ప్రొసీడింగ్స్ కాలేదు. మొన్న రివ్యూ పెడితే తెలిసింది అధికారులతోటి. అది మరి ఎట్లా మిస్ అయిందో తెలియదు. కింద పని చేసి పైన కాలువ పైన కాకపోతే నీళ్ళు ఎట్లా వస్తాయి? సో అది కూడా ఈ రోజు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారితో కూడా అనురాగ్ జయంతి గారితో కూడా మాట్లాడినాం. ఆ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారితో మాట్లాడితే బునియాది గాని కాలువ కూడా పైన అవుతుంది, కింద ఎట్లుండే చేసుకుంటాం, పైన కూడా కావాలి, అయితేనే కిందికి నీళ్ళు పోతాయి. ఓ పక్క మూసి నీళ్లు, ఓ పక్క గోదావరి నీళ్లు. ఇది అంటే గోదావరి నీళ్లు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కు మొదటిసారి మన ప్రాంతానికి నీళ్లు వస్తున్న సందర్భంగా మరి అందరికీ అధికారులకు ధన్యవాదాలు. ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి మరి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మా నమస్కారాలు తెలుపుతూ రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.